పొంచి ఉన్న ప్రమాదం. 11వ వార్డు భగీరథ కాలనీ నుంచి హస్నాపూర్ రోడ్డు వరకు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు కౌన్సిలర్ కానీ అటు ఎమ్మెల్యే కానీ వెంటనే స్పందించి ఆ యొక్క రోడ్డు మరమ్మతులు మరియు వీధి దీపాలను ఏర్పాటు చేయాలని అక్కడున్న వారు వేడుకుంటున్నారు. ఇక్కడ జేపీఎన్ఏఎస్ కాలేజీ ఉండడం, అక్కడ మైనార్టీ గర్ల్స్ 1, గర్ల్స్ 2, గర్ల్స్ 3 3 పాఠశాలలు మరియు కళాశాలలు ఉండడం, దీనికి తోడు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు అక్కడున్న విద్యార్థులకు ఏమైనా జరిగితే అంతే సంగతులు. అక్కడ పట్టించుకునే నాదుడే కరువై పరిస్థితి దాపురించింది. విద్యార్థులకు ఏమైనా జరిగిందంటే కనీసం 108 కానీ ఆటోలు కానీ రాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ రోడ్ల పరిస్థితి అలా ఉంది. ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేల్కొని వెంటనే స్పందించి ఆ యొక్క రోడ్లు మరియు వీధి దీపాలను ఏర్పాటు చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నారు అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు కాలనీవాసులు. నా పేరు మొహమ్మద్ అఖ్తర్ హుసేన్, సెక్యూరిటీ గార్డ్ గర్ల్స్ 3 మహబూబ్ నగర్. ఇది భగీరథ కాలనీ నుంచి హస్నాపూర్ పోయే బాటలో మా గురుకుల పాఠశాల ఉంది, మైనార్టీ గురుకుల పాఠశాల. ఇక్కడ 3 స్కూళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి. నైట్ పూట చాలా ప్రాబ్లం అవుతుంది. స్ట్రీట్ లైట్లు లేవు, గుంతలు చాలా ఉన్నాయి, రోడ్ అంతా గుంతలమయం అయిపోయింది. రాత్రి కుక్కల కూడా చాలా అవుతున్నాయి. ఈ తాగుబోతులు కూడా టెన్షన్ ఎక్కువ ఉంది సార్. దయచేసి హయ్యర్ అఫీషియల్ ఎవరైనా ఉన్నారు, మన మున్సిపాలిటీ వాళ్ళ కలెక్టర్ సార్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు కొంచెం దయచేసి ఈ రోడ్కి స్ట్రీట్ లైట్ వేయాలని మనవి చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ రాత్రిపూట ఆటోలు దొరకవాలి. పిల్లలకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మేము పిల్లలు హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఆటోలు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ రోడ్ ప్రాబ్లం అంటున్నారు అందరూ. గుంతలు ఉన్నాయని ఎవరు వస్తడం లేదు సార్. ఇది చిన్న రిక్వెస్ట్ని మన్నిస్తారని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మనకు భగీరథ నుంచి జేపీఎన్సీ హస్నాపూర్ రోడ్డు ఇవన్నీ చూసుకుంటే స్ట్రీట్ లైట్స్ ఏమి లేవు. ఇక్కడ నుంచి మేము డ్యూటీకి రావడమైనా సరే, పోవడమైనా సరే, ఆటోలైనా సరే ఏవి రావట్లేదు. ఇక్కడ మెయిన్గా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా లేడీస్ పోవడానికి అయితే నైట్ 9 o'clock వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అప్పుడు మాత్రం ఏ ఆటోస్ రావు, ఏం రావు, మొత్తం గుంతలు, వాటరు, రోడ్డు సరిగా లేదు, ప్లస్ స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఇక్కడ అంతా జంగల్లాగా ఉంది, పాములు వస్తుంటాయి. తాగినోళ్ళు కూడా ఎట్లా అంటే అట్లా బట్టలు నడుపుకుంటూ వస్తుంటారు. కాబట్టి దయచేసి మాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ స్ట్రీట్ లైట్ వేపిస్తే మాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. రోడ్స్ కూడా అన్నీ గుంతలుగా ఉన్నాయి. ఇక్కడ నైట్ టైంలో ఏమైనా పిల్లలకి ఏమైనా అయిందంటే కూడా ఆటో తీసుకురావాలంటే కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఎవరు ఆటో వాళ్ళు రారు, అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మాకు చిన్న రిక్వెస్ట్, మాకు స్ట్రీట్ లైట్స్, ఆ రోడ్ గుంతలు కొద్దిగా క్లీన్ చేపిస్తే మాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుందని మా యొక్క రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం.